Hello everyone, welcome to ACE Online and welcome to the Economic Survey 2025-26 lecture series. So next మనకి fourth chapter లో external sector playing the loan game. So basically గా external sector అంటే ఏంటి? ఇండియా మిగిలిన కంట్రీస్తో ఎకనామికల్గా ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఎకనామిక్ సర్వేలో సపరేట్ టాపిక్గా ఇచ్చారు. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. లైక్ ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ కొంచెం అంటే అంత ఇంపార్టెంట్ కాదని చెప్పుకున్నాం, బట్ ఫోర్త్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఎలా ఇండియా మిగిలిన కంట్రీస్తో ఇంటరాక్ట్ అవుతుందో మనం ఎకనామికల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఓవర్ వ్యూ. సో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే గ్లోబల్ వరల్డ్ పరంగా చాలా వాలటైల్ సిచ్యువేషన్ ఉంది, ఎస్పెషల్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎందుకు మీ అందరికీ తెలిసిందే, ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం కానీ, లేదా గ్లోబల్ వరల్డ్ వార్స్ అంటే వార్స్ జరగడం కానీ, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కానీ, సో ఇలాంటి వాటి వల్ల గూడ్స్ ఫ్రీగా బోర్డర్స్ని దాటి వెళ్ళడానికి అడ్డంకులుగా ఉంది. సో గ్లోబల్ సిచ్యువేషన్ అనేది ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ వల్ల కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది, అంత ఈజీ కాదు గూడ్స్ పంపడం అలాగే తీసుకోవడం. అయితే అలాంటి బ్యాక్గ్రౌండ్లో కూడా మన లాస్ట్ 1 ఫినాన్షియల్ ఇయర్లో మనం ఇండియా గూడ్స్ని ఈజీగా గూడ్స్ అండ్ సర్వీస్ని ఈజీగా మనం ట్రేడ్ చేయగలిగాం. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే గూడ్స్ పరంగా అంటే ఫిజికల్ టాంజిబుల్ చూడగలిగే గూడ్స్ అంటే పెన్ను లేకపోతే చెప్పులు ఇలాంటివి, సర్వీసెస్ కాకుండా గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ తీసుకున్నాం, మనం వేరే కంట్రీస్కి ఇవ్వడం కన్నా. అంటే గూడ్స్ పరంగా మనం డెఫిసిట్లో ఉన్నాం, మనం వేరే ప్రపంచ దేశాల నుంచి గూడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం కానీ మనం ఇచ్చే గూడ్స్ తక్కువ ఉన్నాయి. సో వీఆర్ ఇన్ ఏ ట్రేడ్ డెఫిసిట్ విత్ రెస్పెక్ట్ టు ద గూడ్స్. కానీ ఈ సర్వీసెస్ ట్రేడ్ ప్రకారం మనం సర్ప్లస్లో ఉన్నాం. అంటే చాలామంది మన కంట్రీకి సర్వీసెస్ కోసం వస్తున్నారు, టూరిజం లేదా సాఫ్ట్వేర్ సర్వీసెస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మెనీ కంట్రీస్ వచ్చి మన కంట్రీ నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నాయి. సో అయితే ఈ సర్వీసెస్లో మనం సర్ప్లస్ ఉండడం వల్ల గూడ్స్లో ఏదైతే డెఫిసిట్ అయ్యామో దాన్ని ఆఫ్సెట్ చేస్తుంది, దాన్ని ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని రెడ్యూస్ చేస్తుంది. ఏది? సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అలాగే కరెంట్ అకౌంట్, మనకి 1 సంవత్సరం లోపల ఏవైతే గూడ్స్ సర్వీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో వాటిని కరెంట్ అకౌంట్ అంటాం. అలా కాకుండా లాంగ్ టర్మ్గా ఏవైతే ఎక్స్చేంజ్ ఉంటాయో ఎఫ్డిఐ, ఎఫ్పిఐ ఇలాంటివి మనం క్యాపిటల్ అకౌంట్ అని అంటాం. సో కరెంట్ అకౌంట్ అనేది మనం స్టేబుల్గా ఉంది, మన ఎక్స్పోర్ట్స్ అనేవి గ్రో అవుతున్నాయి, స్పెసిఫికల్గా సర్వీసెస్. సో వీఆర్ ఇన్ ఏ స్టేబుల్ అని చెప్తున్నాను అనమాట. క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అంటే మనకి ఒక కన్సర్న్ ఏంటంటే ఎఫ్డిఐ మనకు వస్తున్నాయి, అంటే ప్రపంచ దేశాల నుంచి ఉన్న కంపెనీస్ మన ఇండియాలోకి ఎఫ్డిఐస్ తీసుకొస్తున్నాయి, వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి, మనీ జనరేట్ అవుతుంది. అయితే మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళే మనీ కూడా ఉంది. అంటే నెట్ ఎఫ్డిఐలో మనకు కన్సర్న్ ఉంది. గ్రాస్ ఎఫ్డిఐ అంటే గ్రాస్ ఎఫ్డిఐ మన కంట్రీకి ఏదైతే మనకి మనీ ఫ్లో ఉందో ఎఫ్డిఐస్ ఉన్నాయో అవి మనకు బాగానే ఉంది, కానీ మన కంట్రీ నుంచి వెళ్ళిపోయే మనీ కూడా వెళ్తుంది కాబట్టి ఇదొక మనకి కన్సర్న్. అంటే నెట్ ఎఫ్డిఐస్ తగ్గుతున్నాయి, గ్రాస్ ఎఫ్డిఐస్ పెరుగుతున్నాయి అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. అండ్ ఎక్స్టర్నల్ బఫర్, మనకు కావాల్సిన గూడ్స్ అన్ని మన ఇండియాలో లేవు, ఫ్యూయల్ కానీ ఇలాంటివి. అయితే మనం ఏం చేయాలి, వేరే కంట్రీస్ నుంచి గూడ్స్ తీసుకుంటాం కాబట్టి మనం డాలర్స్ అనేవి కొన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. సో అలాంటి డాలర్స్ మన ఇండియాలో సఫిషియంట్, మోర్ దాన్ అప్రాక్సిమేట్లీ 1 ఇయర్కి సరిపడే డాలర్స్ మనం సపరేట్గా పక్కన పెట్టుకున్నాం. సో ఎక్స్టర్నల్ బఫర్ ఏవైతే ఫారిన్ ఎక్స్చేంజ్ ఉందో అది మనం సఫిషియంట్గా సేఫ్ సిచ్యువేషన్లో ఉన్నాం అని చెప్తుంది. సో అయితే ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్లో ఎక్కడైతే యూఎస్ఏ కానీ యూరోప్లో కానీ, యూరోప్ కూడా మన స్టీల్ ఎక్స్పోర్ట్స్ని క్లైమేట్ చేంజ్కి రీజన్ పెట్టి ఆపేస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నాం. అయితే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లోనే మనకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అంటే యుఎస్ని మించి మనం వేరే కంట్రీస్ వెతుక్కోవడానికి మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది. ఆఫ్రికా కానీ, సెంట్రల్ ఏషియా కానీ, సౌత్ ఈస్ట్ ఏషియా కానీ మిగిలిన మార్కెట్స్ను మనం ఎత్తుక్కొని గూడ్స్ పంపించేదానికి మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో అని మనకి ఎకనామిక్ సర్వే చెప్తుంది. సో దిస్ ఇస్ అ ఓవర్ వ్యూ. అయితే ఇప్పుడు మనం డీటెయిల్స్ చూద్దాం. మన గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఆ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటారు. సో ఫస్ట్ గ్రాఫ్ చూసే ముందు ఇక్కడ చూడండి, హెడ్డింగ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇండియాస్ టోటల్ మెర్చండైజ్ అండ్ సర్వీస్ ట్రేడ్. మెర్చండైజ్ అంటే ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ అ గూడ్స్, సర్వీసెస్ అంటే మీకు తెలుసు ఇంటాంజిబుల్. ఓకే, ఇప్పుడు బ్లూ కలరు టోటల్ ఎక్స్పోర్ట్స్, మొత్తం ఇంపోర్ట్స్ సర్వీసెస్ గూడ్స్ కలిపి. ఇవి పింక్ కలర్ వచ్చేసి టోటల్ ఇంపోర్ట్స్, సర్వీసెస్ గూడ్స్ రెండు కలిపి. ఓవరాల్ ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మనం నెగిటివ్లో ఉన్నామా పాజిటివ్లో ఉన్నామా, రైట్. బ్లూ కలర్ చూడండి, మనకి అన్ని ఇయర్స్ అవసరం లేదు, ట్రెండ్ చూద్దాం ఒకసారి. బట్ ఫస్ట్
25 ఫినాన్షియల్ ఇయర్ ఇది చూద్దాం. మనకు ఫైనల్ ఫిగర్స్ ఉన్నాయి. ఇది ఏప్రిల్ టు డిసెంబర్ 24-25 కంపేర్ చేస్తున్నారు. మనకేం అవసరం లేదు ఎందుకంటే ఫుల్ డేటా కాదు. ఫినాన్షియల్ ఇయర్ 2025 ఫుల్ 12 months డీటెయిల్స్ ఇక్కడ చూడండి. మన టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో చూడండి. గూడ్స్ సర్వీసెస్ కలిపి టోటల్ ఎక్స్పోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. US $billion. సో మన టోటల్ ఎక్స్పోర్ట్స్ మన ఇండియా నుంచి గూడ్స్ సర్వీస్ కలిపి ఎంత అంటే $825.2 billion US $billion మనం పంపించే టోటల్ వాల్యూ. అదే ఇంపోర్ట్స్ చూడండి. ఇంపోర్ట్స్ 919 అంటే మనం తీసుకునే గూడ్స్ అంటే టోటల్ గూడ్స్ అండ్ సర్వీస్లో మనం తీసుకునేవే ఎక్కువ ఉన్నాయి. 1919 ఇక్కడ 825. సో మనం ఎంత డెఫిసిట్లో ఉన్నాం ఇది కూడా అడుగుతారు. మనం ఓ టోటల్ వాల్యూ ఇండియా ఎంత ట్రేడ్ డెఫిసిట్లో ఉందంటే 94.7 మైనస్ ఇండికేట్. సో ఇక్కడ చూడండి మైనస్ ఇండికేట్ వీఆర్ ఇన్ అ డెఫిసిట్. సో టోటల్గా 94.7 US $billion బిలియన్ ఇంత మనం ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం ఓవరాల్ టోటల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ ట్రెండ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజింగ్ ద లాస్ట్ 5 years, డిక్రీజింగ్ లాస్ట్ 5 years ఇలా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి 2021 నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్. సో స్టేట్మెంట్ బేస్డ్ అడగొచ్చు. ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్ ఈజ్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజింగ్ సిన్స్ లాస్ట్ 2021 కరెక్ట్, ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇంపోర్ట్స్ కూడా చూడండి ఇంక్రీజ్ ఇక్కడ డిక్రీజ్ అయింది. 2024లో ఇంపోర్ట్స్ తగ్గాయి, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అంటే ట్రెండ్ ఏంటి? కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ లేదు ఇంపోర్ట్స్. కొన్ని ఒక ఇయర్లో ఏ ఇయర్లో తగ్గిందని కూడా అడుగుతారు. ఫినాన్షియల్ ఇయర్ 2024 ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2021 నుంచి డిక్రీజ్ మళ్ళీ ఇంక్రీజ్ మళ్ళీ కొంచెం అట్లాగే స్టేబుల్గా ఉంది. సో వాలటైల్గా ఉండింది అనమాట. అయితే ఈ నెంబర్ మనకి ఇంపార్టెంట్. ఇది మనకి టోటల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టుగెదర్. ఇప్పుడు 2026 ఫినాన్షియల్ ఇయర్ది ఇచ్చారు. సో మనకేం అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే డిసెంబర్ వరకే డేటా కలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఉంది కదా, 3 నెలలు ఉన్నాయి కదా, అది ఇంక్లూడ్ చేయలేదు. సో అందుకని ఈ స్లైడ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి చూడండి. 2026 ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 2025 వరకు 3 months ఇంక్లూడ్ చేయలేదు. మెర్చండైజ్ ఇంపోర్ట్స్ మన ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయంటే 10 నెలల్లో 9-10 నెలల్లో $578.6 US $billion. అదే ఎక్స్పోర్ట్స్ అయితే 330. మెర్చండైజ్ ఇది అంటే ఓన్లీ గూడ్స్ సర్వీసెస్ లేకుండా ఓన్లీ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంత, ఓన్లీ గూడ్స్ ఇది ఇంపోర్ట్స్ ఇంత $578.6 billion, ఇది ఎక్స్పోర్ట్స్ ఇంత. అంటే మన ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది గూడ్స్ స్పెసిఫికల్గా 9 monthsలో $248.3 billion. ఇక్కడ టోటల్ గూడ్స్ సర్వీసెస్ ఎందుకంటే సర్వీస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది తగ్గిపోయింది, కానీ ఇక్కడ గూడ్స్ ఒకటైతే ఇంత ఉంది. ఓకే, నెక్స్ట్ పెట్రోలియము గోల్డ్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, అవి తీస్తే కూడా డీటెయిల్స్ ఇచ్చారు, అది కూడా నాట్ అంత ఇంపార్టెంట్, డోంట్ వరీ. గ్రోత్ రేట్ ఇచ్చాడు అనమాట. రెడ్ కలర్ నాన్ పెట్రోలియం నాన్ జెమ్స్ జ్యువెలరీ తీసేస్తే గ్రోత్ రేట్ మనకి ఇంపోర్ట్స్ అనేది 9.5% year-on-year పెరిగింది, రైట్. అదే 2025 ఇది 2024-25 ఇది వచ్చేసరికి 371 ఓవరాల్ ఇంపోర్ట్. సో ఇది గ్రోత్ రేట్ ఇచ్చాడు, ఇది ఓవరాల్ మనకి ఇంపోర్ట్ ఇచ్చాడు. గ్రీన్ కలర్ అయితే ఎక్స్పోర్ట్. గ్రోత్ రేట్ వచ్చి 6% పెరిగింది, 251 ఉంది 266.9 అయింది. ఇక్కడైతే మనకి 339 ఉండేది 371 ఇంక్రీజ్ అయింది. సో 9.5 గ్రోత్ 6% గ్రోత్, నాట్ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ ఒకసారి అలా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఈ స్లైడ్ మనకి ఇంపార్టెంట్. ఇండియాస్ మెర్చండైజ్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్. మెర్చండైజ్ అంటే ఏంటి? ఓన్లీ ఫిజికల్ గూడ్స్. సో ఇక్కడ ఈ వైలెట్ కలర్ ఏదైతే బ్లూ కలర్ ఉందో ఇది ఎక్స్పోర్ట్స్, పింక్ కలర్ వచ్చేసి ఇంపోర్ట్స్, ఇది ట్రేడ్ డెఫిసిట్. ఈ నెంబర్స్ అన్ని నేను చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 2025 ఫినాన్షియల్ ఇయర్లో చూడండి మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇది మనకి ఇంపార్టెంట్. 2025 ఫినాన్షియల్ ఇయర్లో గూడ్స్ యొక్క టోటల్ వాల్యూ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే $437.7 US $billion. అదే గూడ్స్ ఇంపోర్ట్స్ వచ్చేసరికి $721.2 US $billion. ఇది ఇంపోర్ట్స్, ఇది ఇంపోర్ట్స్, ఇది ఎక్స్పోర్ట్స్. సో నెట్ మనం ఏమున్నాం? నెగిటివ్లో ఉన్నాం. మన ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంది, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంది. సో ట్రేడ్ డెఫిసిట్ ఎంత అంటే 283.5 US $billion. ఓన్లీ గూడ్సే, సర్వీసెస్ లేదు. ట్రెండ్ చూసినట్టయితే
ఎక్స్పోర్ట్స్ చూడండి ఇక్కడ తగ్గింది, ఇందాక చూసాం ఈ ట్రెండ్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. అదే ఇంపోర్ట్స్ అయితే తగ్గింది, మళ్ళీ పెరుగుతూ మళ్ళీ వాలటైల్గా ఉంది. ఓకే, ఇది మనకి ఏప్రిల్ 24 10 months మనకు అవసరం లేదు, ఈ నెంబర్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అగ్రికల్చర్ స్పెసిఫిక్గా ఇది కూడా అడుగుతారు, ఎందుకంటే అగ్రికల్చర్ బ్యాక్ బోన్ కదా. సో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. 2025 ఫినాన్షియల్ ఇయర్, ఆ 10 months వదిలేసేయండి, అడగరు. ఓకే, 2025 ఫినాన్షియల్ ఇయర్లో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉందంటే వాల్యూ వెరీ ఇంపార్టెంట్, $51.1 billion యూనిట్స్. ఇంత ఓన్లీ అగ్రికల్చర్ గూడ్సే మనం ఎక్స్పోర్ట్ చేసాం. అదే గ్రోత్ రేట్ అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11.7% గ్రో అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి 11.7 గ్రోత్ ఉంది. అదే ట్రెండ్ చూసారనుకోండి, ఇంక్రీజ్. ఇక్కడ 2024లో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, మళ్ళీ ఇంక్రీజ్. అదే గ్రోత్ రేట్ అయితే వాలటైల్గా ఫ్లక్చువేట్గా ఉండింది అనమాట. సో అగ్రికల్చర్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఒక స్లైడ్ ఏమి ఇచ్చారంటే మనకి యుఎస్ మన మెయిన్ ట్రేడింగ్ పార్ట్నర్, కానీ వాళ్ళు అంత స్ట్రాంగ్గా శాంక్షన్స్ విధిస్తున్నారు కాబట్టి జెమ్స్ అండ్ జ్యువెలరీ మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి, యుఎస్కి జెమ్స్ అండ్ జ్యువెలరీ యొక్క టోటల్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, కానీ ప్రపంచానికి మనం పంపించే గోల్డ్ జ్యువెలరీస్ పెరిగిపోయాయి అనమాట. అయితే మనకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటి, యుఎస్ కాకుండా ఇంకెక్కడికి మనం పంపించవచ్చు అంటే వాళ్ళు అది కూడా ఇచ్చారు. యుఏఈ, హాంకాంగ్ 34%, హాంకాంగ్కి 125% పెరిగిపోయింది. బహ్రెయిన్, సౌదీ అరేబియా వీటిలన్నిటికీ గ్రో అయింది. సో యుఎస్ ప్లేస్లో మనం వేరే కంట్రీస్ కూడా మనం పంపించగలుగుతున్నాం అనమాట. సో ఇట్ ఈస్ అ పాజిటివ్. సో ఆల్టర్నేట్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతారు. సో టాప్ 2 గుర్తుపెట్టుకోండి, యుఏఈ, హాంకాంగ్. యుఎస్ షేర్ తగ్గిపోయింది, కానీ మిగిలిన కంట్రీస్ పెరిగాయి అనమాట. నెక్స్ట్ ఆటో కాంపోనెంట్స్ అంటే కారు, ఆటోమొబైల్స్, కార్స్ కానీ వెహికల్స్ కానీ వాటి పార్ట్ యుఎస్ తగ్గిపోయింది, 44% తగ్గిపోయింది, ప్రపంచం పెరిగింది. అండ్ టాప్ కంట్రీ ఎక్కడికి మనం పంపించాం, వియత్నాం, జర్మనీ. టాప్ 2 గుర్తుపెట్టుకోండి. జ్యువెలరీస్ అయితే యుఏఈ, హాంకాంగ్. ఇక్కడ ఆటో కాంపోనెంట్స్లో వచ్చేసరికి వియత్నాము, జర్మనీ. నెక్స్ట్ టెక్స్టైల్స్, బట్టలు, ఇది కూడా యుఎస్కి తగ్గిపోయింది, ఎందుకంటే వాళ్ళు టారిఫ్స్ విధించారు కదా. కానీ ఏ కంట్రీకి మనం పంపించామంటే నైజీరియా, కొలంబియా, టాప్ 2 కంట్రీస్. అంటే ఒక దగ్గర తగ్గింది, కానీ మిగిలిన దగ్గర మనం ఆపర్చునిటీగా మనం తీసుకుంటున్నాము. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ డెస్టినేషన్స్ గ్రో అయింది. ఇందాకలా గూడ్స్ చూసాం, ఇప్పుడు సర్వీసెస్ చూద్దాం. ఇప్పుడు సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్, వాటి పెర్ఫార్మెన్స్ చూద్దాం. సర్వీసెస్ ఇంపోర్ట్స్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, సర్వీసెస్ ట్రేడ్ సర్ప్లస్. ఇందాక గూడ్స్ డిస్కస్ చేసాం, అక్కడ డెఫిసిట్ ఉన్నాం. ఇక్కడ మనకి సర్వీసెస్లో మనం సర్ప్లస్ ఉన్నాం. ఫస్ట్ 2025 చూడండి, బ్లూ కలర్ ఏంటి, ఎక్స్పోర్ట్. సో బ్లూ కలర్ ఎక్స్పోర్ట్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకి నెంబర్ డిస్ప్లే చేయలేదు, మళ్ళీ అక్కడ వస్తుంది. అరౌండ్ 375 or 380 US billion మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అదే ఇంపోర్ట్స్ అయితే అప్రాక్సిమేట్లీ మనకి 200 billion అంటే మనం తీసుకునేది $200 billion, పంపించేది 370, అరౌండ్ 380 సంథింగ్ ఉన్నాయి. సో మైనస్ చేస్తే మనం సర్ప్లస్లో ఉన్నాం. సర్వీసెస్ మనం ఎక్కువ పంపిస్తున్నాం, మనం తక్కువ తీసుకుంటున్నాం. ఇది $188.8 billion. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, సర్వీస్ సర్ప్లస్లో ఎంత ఉందని. అలాగే ట్రెండ్ కూడా చూద్దాం. ఎక్స్పోర్ట్స్ చూడండి పెరుగుతూ ఉన్నాయి. సో కన్సిస్టెంట్గా 2021 నుంచి పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇంపోర్ట్స్ చూడండి పెరిగాయి, తగ్గాయి. ఇక్కడ ఈ 2024లో సర్వీసెస్ ఇంపోర్ట్స్ తగ్గాయి. సో ఇది కూడా ట్రెండ్ మనకి ఇంపార్టెంట్. ఈ ఏప్రిల్ నుంచి డిసెంబర్ 9 నెలలు మనకి ఏమంత ఇంపార్టెంట్ కాదు, ఈ నెంబర్స్ మనకి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ నెంబర్ అడుగుతారు, ఎంత సర్వీస్ సర్ప్లస్ ఉందని, US billion. నెక్స్ట్ సర్వీసెస్ ట్రేడ్ కంటిన్యూస్ టు బి ఏ కీ డ్రైవర్. సో ఇది ఎంత గ్రో అవుతుందో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మనకి. మనం రీసెంట్ చూస్తే చాలు, పాతే అవసరం లేదు. 2020 నుంచి 25 వరకు ప్రతి ఇయర్ది యావరేజ్ తీసుకుంటే 2021, 22, 23 యావరేజ్ గ్రోత్ రేట్ తీసుకుంటే టోటల్ ఎక్స్పోర్ట్స్ సర్వీస్ సెక్టార్లో ఎంత సర్వీస్ సెక్టార్ లాస్ట్ 5 yearలో గ్రోత్ రేట్ చూసింది 9.4%. ఓకే, 9.4% లాస్ట్ 5 yearsలో సర్వీసెస్ గ్రో అయ్యాయి. అదే మెర్చండైజ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ చూడండి 6.9% పెరిగాయి. ఇది టోటల్ ఎక్స్పోర్ట్స్. ఐమ్ రిపీటింగ్, సో అక్కడ ఏదైనా మిస్ మ్యాచ్ ప్రొనౌన్స్ చేస్తుంటే చూడండి. ఇది సర్వీస్ ఎక్స్పోర్ట్స్. లాస్ట్ 5 yearsలో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఎంత గ్రోత్ రేట్ అయింది, టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత గ్రో అయ్యాయి 9.4. ఇక్కడ రాస్తున్నా
టోటల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేటు 9.4% 5 ఇయర్స్లో. అదే గూడ్స్ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఎంత గ్రో అయ్యాయంటే 6.9% ఇంత గ్రో అయ్యాయి. ఓకే, క్లియర్ చేస్తున్నా. టోటల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ 5 ఇయర్స్లో 9.4, గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అయితే 6.9%. అదే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చూడండి హైయెస్ట్ 12.7%. సో సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో అంటే 12.7%. సో ఇది సర్వీసెస్, ఇది గూడ్స్, ఇది ఓవరాల్. ఇది మనకి లాస్ట్ 9 మంత్స్ కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఈ 3 నెంబర్స్ గ్రోత్ రేట్స్ గుర్తుపెట్టుకోవాలి. పాత ఎప్పుడో 2025 10 to 25 ఇవే మనకి అంత అవసరం లేదనమాట. ఓకే, ఇక్కడైతే 2000 నుంచి 2025 వరకు ఇచ్చాడు, అంటే 25 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది టోటల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేటు, ఇది వచ్చేసరికి గూడ్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేటు, ఇది సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేటు. అయితే మోస్ట్లీ మనకి 5 ఇయర్స్కి మనకి ఇవ్వచ్చు. ఇది కొంచెం ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, రైట్? సో ఇది సర్వీస్ ఎక్స్పోర్ట్ గ్రోత్ రేటు, గూడ్స్ ఎక్స్పోర్ట్ గ్రోత్ రేటు, టోటల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేటు. ఇక్కడ కూడా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ గ్రోత్ రేటు 5 ఇయర్స్లో, ఇది గూడ్స్ ఎక్స్పోర్ట్ గ్రోత్ రేటు, ఇది టోటల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేటు. నెక్స్ట్ ఇండియా స్ట్రాటజిక్ పుష్. రీసెంట్గా ఇండియా చాలా కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసింది. అవి ఏ కంట్రీస్ అని కూడా అడుగుతారనమాట. సో టోటల్గా 8 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసాం. ఇండియా మారిషస్, ఇండియా యుఏఈ, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా ఈఎఫ్టీఏ ఎకనామిక్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 4 కంట్రీస్ సైన్ చేసామన్నమాట. ఇండియా యూకే, ఇండియా ఒమన్ 2025, ఇండియా న్యూజిలాండ్, ఇండియా యూరోపియన్ యూనియన్. సో 2025-26లో ఏ కంట్రీస్తో మనం ఎఫ్టీఏ సైన్ చేసామని కూడా అడగొచ్చు. మారిషస్, యుఏఈ, ఆస్ట్రేలియా, ఈఎఫ్టీఏ గ్రూప్ ఇది ఒకసారి గూగుల్లో చూసుకోండి. అంటే మనకి లెజిస్తాన్, నార్వే ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. 4 కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి సైన్స్ కూడా, నార్వే, స్వీడన్ ఇవన్నీ. తర్వాత యూకే, ఒమాన్, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ ఈ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశాము. అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండర్ నెగోషియేషన్, అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ అండర్ నెగోషియేషన్. ఇండియా ఆస్ట్రేలియా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇండియా శ్రీలంక, పెరు, చిలే, యుఎస్ఏతో కూడా రన్ అవుతుంది. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్, కొరియా, అలాగే ఏసియాన్ ఈ కంట్రీస్తో అండర్ నెగోషియేషన్ ఉంది. మేబీ ఫ్యూచర్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి చూద్దాం. మీరు ఎకానమీలో కంప్లీట్ చేసుకుంటే ఓకే, బట్ అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? మనకి కరెంట్ అకౌంట్, బ్రీఫ్గా చెప్తున్నా, ఈ స్టాటిక్ ఎకానమీ, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే ఒక కంట్రీ మిగిలిన అన్ని కంట్రీస్తో గూడ్స్ సర్వీసెస్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, ఎంత వాల్యూ ట్రేడ్ చేస్తుంది. షార్ట్ టర్మ్ లెస్ దాన్ 1 year అయితే మనం కరెంట్ అకౌంట్ అంటాం. ఇందులో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, తర్వాత రెమిటెన్సెస్, అంటే మన ఇండియన్స్ ఫారిన్లో ఉన్న వాళ్ళు ఇండియాకి మనీ పంపిస్తుంటారు, ఫారిన్ వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ మనీకి పంపిస్తుంటారు, అది కూడా. అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఏదైనా లోన్స్ తీసుకుంటే అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ ప్రతి ఇయర్ పే చేయాల్సిందే. యాక్చువల్ లోన్ అయితే క్యాపిటల్ అమౌంట్ 5 years 10 years, బట్ ఇంట్రెస్ట్ మటుకు ప్రతి ఇయర్ పే చేయాల్సిందే. ఇందులో ఏముంటాయి? ఎఫ్డిఐ, ఎఫ్పిఐ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, అంటే షేర్స్ స్టాక్స్లో యూజ్ చేయడం, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రేటు, ఇవన్నీ. కరెంట్ అకౌంట్ 1 year కన్నా తక్కువ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి. క్యాపిటల్ అకౌంట్ మనకి లాంగ్ టర్మ్గా లోన్స్ కానీ, ఎఫ్డిఐస్ కానీ, అప్పులు ఇలాంటివన్నీ మనకి క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. అయితే వీటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇండియాస్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్. కరెంట్ అకౌంట్ అంటే ఏం చెప్పుకున్నాం? 1 yearలో మనకి ట్రాన్సాక్షన్స్ అనమాట. 1 year ట్రాన్సాక్షన్స్ అంటే గూడ్స్, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో. సో ఇక్కడ చూడండి, నెట్ మెర్చండైజ్, గ్రీన్ కలర్ వన్ ఏదైతే ఉందో అది నెట్ మెర్చండైజ్. అంటే మనం ఏమున్నాం? గూడ్స్ మనం ఎక్కువ తీసుకుంటున్నాం వేరే వాళ్ళకన్నా ఇవ్వడం కన్నా. సో మనం ఏమున్నాం? నెగిటివ్లో ఉన్నాం. ఇది 2015 మనకు అదంతా అవసరం లేదు. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 2025 ఫినాన్షియల్ ఇయర్. సో ఎంత ఆల్రెడీ మనం ఇందాక చూసాం, ఈ నెంబర్ ఎంత మనం నెట్ ఇంపోర్ట్స్లో అంటే గూడ్స్ మనం డెఫిసిట్లో ఉన్నాం. ఎంత డెఫిసిట్లో ఉన్నాం? $287 బిలియన్. ఇది ఆల్రెడీ చూసిన నెంబరే మళ్ళీ వచ్చింది. ఓకే, సో ఇది గూడ్స్ పరంగా. మెర్చండైజ్ అంటే గూడ్స్ ఎంత నెగిటివ్లో ఉన్నాం అంటే డెఫిసిట్లో ఉన్నాం. నెక్స్ట్ సర్వీసెస్ చూడండి, బ్లూ కలర్.
$189 బిలియన్ సర్ప్లస్లో ఉన్నాం. ఇది కూడా మనం ముందు చూసిన నెంబరే, ఇది కూడా మనం సర్ప్లస్లో ఉన్నాం. $189 బిలియన్. సో ఇది సర్ప్లస్ పాజిటివ్ మనకి, ఇది నెగటివ్. నెక్స్ట్ నెట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి అంటే ఫారిన్లో ఉన్న ఇండియన్స్ ఇక్కడ ఇండియన్స్ వీళ్ళు అక్కడ జాబులు చేస్తుంటారు కదా, వాళ్ళ పేరెంట్స్కి ఇండియాకి మనీ పంపిస్తుంటారు. సో అది మనం పాజిటివ్లో ఉన్నాం. $123 బిలియన్ మనకి నెట్ ట్రాన్స్ఫర్స్. అంటే మనం ఫారిన్ వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటారు, UN ఎంబసీస్లో కానీ వాళ్ళ కంపెనీస్లో కానీ. వాళ్ళు పంపించే మనీ మనకి, మన ఇండియన్స్ పంపించే మనీ నెట్ చేస్తే మనం సర్ప్లస్లో ఉన్నాం. అంటే మనకు వచ్చే మనీ ఎక్కువ ఉంది, మన ఇండియన్సే ఎక్కువ పంపిస్తున్నారు. ఎంత? $123 బిలియన్. సో నెట్ ట్రాన్స్ఫర్స్ ఎంత అని కూడా అడుగుతారు. $123 బిలియన్. నెక్స్ట్ ఏమున్నాయి? నెట్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్ ఇది కూడా మనం డెఫిసిట్లో ఉన్నాం. నెట్ ఇన్కమ్ అంటే ఏంటి మీనింగ్ అంటే మన ఫారిన్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, ఫారిన్ కంపెనీస్ ఇండియాలో వర్క్ చేస్తున్నాయో వాళ్ళు మనీ పంపిస్తారు. ఇందాక శాలరీస్, రెమిటెన్సెస్, నెట్ ట్రాన్స్ఫర్స్ అంటే శాలరీస్. ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఉంటాయి కదా, వాళ్ళు మనీ పంపించుకుంటారు వాళ్ళ పేరెంట్ కంపెనీకి. అలాగే ఇండియా ఇన్ఫోసిస్, TCS ఇవన్నీ ఫారిన్లో కూడా ఉన్నాయి, వాళ్ళు ఇండియాకి పంపించుకుంటారు. దాంట్లో మనం డెఫిసిట్ ఉన్నాం. అంటే మీనింగ్ ఏంటి? మన ఇండియాలో ఫారిన్ కంపెనీస్ చాలా వర్క్ చేస్తున్నాయి. మన ఇండియన్ కంపెనీస్, మన డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనం వేరే కంట్రీస్లో ఉండి మనం అక్కడ నుండి ఇక్కడికి పంపించామని తక్కువ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఎందుకు డెఫిసిట్లో ఉన్నామంటే ఫారిన్ కంపెనీస్ మన ఇండియాలో ఎక్కువ వర్క్ చేస్తున్నాయి, FDIస్లో వచ్చి. సో అందుకని మనం డెఫిసిట్లో ఉన్నాం. వాళ్ళు పంపించే మనీయే ఎక్కువ ఉందన్నమాట. సో ఇది మనకి టోటల్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్లో మన ఇండియా పెర్ఫార్మెన్స్ విత్ అదర్ కంట్రీస్. కరెంట్ అకౌంట్లో మనం డెఫిసిట్ ఉన్నాం యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ GDP. అంటే మన టోటల్ డెఫిసిట్ విత్ రెస్పెక్ట్ టు GDP ఇంటూ 100. డెఫిసిట్ డివైడెడ్ బై GDP, టోటల్ ఇండియాస్ GDP ఇంటూ 100%. సో ఇది మన డెఫిసిట్ నెగిటివ్లో ఉన్నాం. చూడండి, ఇండియా ఈజ్ ఇన్ నెగిటివ్. అంటే మనకి డెఫిసిట్ ఎక్కువ ఉందన్నమాట మిగిలిన కంట్రీస్. అంటే పాజిటివ్లో ఎవరున్నారు? టాప్ చూడండి, సింగపూర్. అంటే వాళ్ళకి కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంది. అంటే వాళ్ళు పంపించే గూడ్స్ చాలా ఎక్కువ వాల్యూ, వాళ్ళు తీసుకునే గూడ్స్ చాలా తక్కువ. సో టాప్ ఎవరు అని అడగచ్చు? సింగపూర్, వియత్నాం, స్విట్జర్లాండ్ టాప్ 3. మన ఇండియా కన్నా ఎవరి కింద ఉన్నారో గుర్తుపెట్టుకోండి. కెనడా మనకన్నా తక్కువ డెఫిసిట్, అంటే వాళ్ళే ఎక్కువ గూడ్స్ తీసుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా, UK, ఆస్ట్రేలియా, బ్రెజిల్ చూడండి 3.8% ఆఫ్ GDP డెఫిసిట్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో దిస్ ఇస్ ద కంపారిజన్ ఆఫ్ ఇండియా విత్ అదర్ కంట్రీస్. అలాగే గ్రీన్ ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ఎ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్? ఏవైతే కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తారో, అంటే ఇప్పటి వరకు లేని, ఇప్పుడు మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, దాన్ని కానీ మనం డెవలప్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ అంటాం. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్ చేయడం. అలా కాకుండా కొత్త దాన్ని డెవలప్ చేసామనుకోండి, దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాం. అలాగే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లైక్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి సర్వీసెస్ కానీ లేకపోతే AI కానీ ఇలాంటివి. ఇందులో లాస్ట్ 4 yearsలో ఇండియా ఈజ్ ద టాప్ కంట్రీ. సో ఎగ్జామ్లో అడుగుతారు, విచ్ కంట్రీ లీడ్స్ ఇన్ వరల్డ్ గ్రీన్ ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్? ఇండియాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి AI వీటిలన్నిటిలో. అండ్ సెకండ్ మనకి మలేషియా, థర్డ్ ఇండోనేషియా. టాప్ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, ఇండియా, మలేషియా, ఇండోనేషియా. ఓకే, నెక్స్ట్ నెట్ FDI టు ఇండియా, దట్ ఈస్ గ్రాస్ మైనస్ రిపాట్రియేషన్. నేను బిగినింగ్లోనే చెప్పా, గ్రాస్ FDI అంటే మన కంట్రీకి ఎంత FDIs వస్తున్నాయి. నెట్ FDI అంటే మన కంట్రీకి వచ్చే FDI, మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళిపోయే FDI. అంటే ఇంతకుముందు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు మనీ తీసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. దాన్ని కంపేర్ చేస్తున్నారు చూడండి. గ్రాస్ FDI ఇన్ఫ్లోస్ ఇన్ 2025, ఫినాన్షియల్ ఇయర్ 2025 మాత్రమే చూడండి, మిగిలిన ముందు మనకు అవసరం లేదు. సో బ్లూ కలర్ గ్రాస్ FDI ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ మనకి చూడండి, గ్రాస్ FDI ఆల్మోస్ట్ అరౌండ్ 79, సో 80 అని గుర్తుపెట్టుకోండి, దగ్గరగా ఆప్షన్ ఇస్తారు. $80 బిలియన్ ఇంత గ్రాస్ FDI మనకు వస్తుంది. రిపాట్రియేషన్ చూడండి, అంటే వెళ్ళిపోయింది చూడండి, వెళ్ళిపోయింది మనకి ఎంత ఉంది? సో ఆల్మోస్ట్ 50 ఉంది. అంటే ఇది 79 ఉంది, 79 ఆల్మోస్ట్ దగ్గరగా, ఇది 50 ఉంది. సో నెట్ FDI మనకి ఎంత ఉంది? సో ఇక్కడ చూడొచ్చు $29.1 బిలియన్. సో గ్రాస్ FDI అంటే మొత్తం మన ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్మెంట్, నెట్ అంటే మన ఇండియా నుంచి రిపాట్రియేషన్ అంటే మన ఇండియా నుంచి వెళ్ళిపోయాయి. వాటి రెండింటిని నెట్ చేస్తే మనకి నెట్ FDI ఎంత? $29.1 బిలియన్.
వెరీ 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 ఇంపార్టెంట్ నంబర్ ఫినాన్షియల్ ఇయర్ 2025లో. ఒకవేళ గ్రాస్ ఇన్ఫ్లోస్ కూడా అడగొచ్చు. అది ఎంత ఉంది? $79 బిలియన్. అంటే మనకి వెళ్ళిపోయినవి ఎంత ఉన్నాయి? ఆల్మోస్ట్ $50 బిలియన్. సో రెడ్యూస్ చేస్తే మనకి $29.1 బిలియన్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, టర్నింగ్ గ్లోబల్ రీఓరియంటేషన్ ఇంటూ సస్టైనబుల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఎఫ్డిఐస్ గురించి కొంత డేటా ఇచ్చారు. ఇండియా అట్రాక్ట్స్ గ్రాస్ ఎఫ్డిఐ అట్ స్కేల్. సో మన ఇండియాలో గ్రాస్ ఎఫ్డిఐ పెరుగుతూ ఉంది. ఇన్ఫ్లోస్ చూడండి, 2025లో మనకి గ్రాస్ ఇన్ఫ్లోస్ 55.8 లాస్ట్ ఇయర్ అన్నమాట. అలాగే రిపాట్రియేషన్ చూడండి, సో ఇట్స్ అరౌండ్ 35. ఇందాకది మనకి ఫినాన్షియల్ ఇయర్ 2025, ఇది కూడా ఫినాన్షియల్ ఇయర్ 2025. సో వై దెర్ ఇస్ అ డిఫరెన్స్? ఫినాన్షియల్ ఇయర్ ఓకే, ప్రొవిజనల్, ఇది ప్రొవిజనల్, ఇది మనకి ఫైనల్ అన్నమాట. ఇక్కడ ఉంది ప్రొవిజనల్, ఇది ఏప్రిల్ టు నవంబర్ మాత్రమే. స్టార్ మార్క్ ఇచ్చాడు చూడండి. ఇదైతే మనకి ఫుల్ నెంబరు, ప్రొవిజనల్ ఇచ్చినది. ఈ స్టార్ మార్క్ ఇచ్చింది మనకేంటి? ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చినారు చూడండి. ఇవి మనకేంటి? ఏప్రిల్ టు నవంబర్ మాత్రమే. ఇది మనకి ప్రొవిజనల్. ఇప్పుడు ఇది సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు 79, సేమ్ 79. అండ్ ఇక్కడ రిపాట్రియేషన్ ఎంత ఉంది? 50, సేమ్ 50. సో ఇది మనకేంటి? ఇది ప్రొవిజనల్, ఈ నంబర్ ప్రొవిజనల్, ఇది ఏప్రిల్ టు నవంబర్ ఇక్కడ ఇచ్చున్నారు. ఇది మనకేం అవసరం లేదు. ఎందుకని? ఏప్రిల్ టు నవంబర్ అంటే 8 months డేటానే, ఇది మనకేమో అవసరం లేదు. ఇదే మనకి ఫైనల్ డేటా. సో ఇందాక ఏదైతే డిస్కస్ చేసామో అదే కంపారిజన్ చేసి చెప్పాడనమాట. మనకి ఇదే ఇంపార్టెంట్గా తీసుకోండి. యూ నో నీడ్ టు వర్రీ. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇన్ డీపెనింగ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఫర్దర్ మనం ఏం చేయాలి? జియో పొలిటికల్ వల్ల, టారిఫ్స్ వల్ల చాలా ఎఫ్డిఐస్ మన ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాయి, ఎఫ్పిఐస్ కానీ ఎఫ్డిఐస్ కానీ. సో దానికి మనం క్రిటికల్ టెక్నాలజీస్ కానీ, స్ట్రక్చరల్ రీఫార్మ్స్ కానీ, సో ఇవన్నీ జనరల్, అంటే ఈజీగా మనం ఎక్స్పోర్ట్స్ పంపించాలి, ఎంఎస్ఎంఈని ట్రైన్ చేయాలి, ఇవన్నీ మనం చేస్తే మనం వీటిని ట్యాకిల్ చేయగలం, హ్యాండిల్ చేయగలం అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్, అంటే ఎంత మనం డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సేవ్ చేసుకున్నాము అని. ఇది చూడండి, ఫినాన్షియల్ ఇయర్ 2015లో మనకి ఎంత ఉన్నింది? జస్ట్ $341.1 బిలియన్ ఉంది. ఇప్పుడు చూడండి, యాజ్ ఆఫ్ జనవరి 2026, వెరీ ఇంపార్టెంట్ నెంబర్, మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే 701.4 ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇంత మనీ డాలర్స్ రూపంలో, ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో, అది డాలర్స్ అన్న, గోల్డ్ అన్న వాటి రూపంలో మనం సేవ్ చేసుకొని ఉన్నాం అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఫినాన్షియల్ ఇయర్ 2015లో మన డాలర్స్ దగ్గరగా 9 నెలల వరకు మనం హెల్ప్ చేసుకోవచ్చు. అంటే ఏ డాలర్ మనకి రాకపోయినా 9 నెలల వరకు సేఫ్గా మనకున్న డాలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దగ్గరగా 11.1 నెల, అంటే 2 నెలలు పెంచుకున్నాం మనం. అంటే ఇప్పుడు మనం ఏ డాలర్స్ సంపాదించకపోయినా మనకు కావాల్సిన ఫారిన్ గూడ్స్ 11 నెలల వరకు తిని హ్యాపీగా కూర్చోవచ్చు. ఓకే, సో ఇంత డాలర్స్ మనం పెట్టుకున్నాం, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకున్నాం. నాట్ ఓన్లీ డాలర్స్, గోల్డ్ అండ్ అదర్ థింగ్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డెప్ట్. ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే ఏంటి? ఎయిదర్ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కంపెనీస్ మన బార్డర్స్ దాటి తెచ్చుకున్న అప్పు. అది ఫినాన్షియల్ ఇయర్ 2025లో ఎంత ఉందంటే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, అంటే డెప్ట్, ఫారిన్ డెప్ట్ డివైడెడ్ బై జీడిపి ఇంటూ 100. ఇది 23.8% ఉండింది 2015లో. ఇప్పుడు దాన్ని తగ్గించుకున్నాం, అంటే అప్పు తగ్గించుకున్నాం, రైట్? 19.2% ఆఫ్ జీడిపికి మనం తీసుకురాగలిగాం అనమాట. సో విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. అదే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, ఇందాకలే మనం చూసాం 1.32%. ఇండియా కంపారిజన్ విత్ అదర్ కంట్రీస్ మనం ఆల్రెడీ చూసాం 1.32%. ఇది 2015లో. ఇప్పుడైతే 0.8%కి వచ్చేసింది. ఇందాక మనం చూసింది ఓవరాల్ డెఫిసిట్ 1.32%. లెట్ మీ షో యూ. 1.3% ఓవరాల్ డెఫిసిట్, రైట్, యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి మనకంటే డెఫిసిట్లో ఉంది. ఇది కరెంట్ అకౌంట్, అంటే 1 yearలో మనం ఎంత ట్రాన్సాక్ట్ చేస్తున్నాం. ఇది ఇంతకుముందు 1.32 ఉండేది ఫినాన్షియల్ ఇయర్ 2015లో, ఇప్పుడు 0.8% ఆఫ్ జీడిపి ఉంది. అంటే మనం అప్పు కూడా తగ్గించుకుంటున్నాము అని చెప్తుంది అనమాట. ఓకే, అండ్ నెట్ ఎఫ్డిఐ ఫ్లో, ఇది కూడా మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చూసాం. ఇది 2025 చూడండి, నెట్ ఎఫ్డిఐ మనకి $2.7 బిలియన్. నెట్ ఎఫ్డిఐ ఫ్లో ఇంటూ ఇండియా. సో ఇండియాలో నెట్ ఎఫ్డిఐ ఫ్లో ఎంత ఉందంటే 2025 $2.7 బిలియన్, రైట్, నెట్ ఎఫ్డిఐ. లాస్ట్లీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను? డాలర్స్ ఉంటాయి,
యూరోస్ ఉంటాయి, పౌండ్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, రైట్? ఫారిన్ కరెన్సీస్, గోల్డ్, అలాగే IMF SDR రిజర్వ్ పొజిషన్, ఇవన్నీ మీరు స్టాటిక్ ఎకానమీలు చదివే ఉంటారు. ఇదేమో మనం IMFతో సేవ్ చేసుకున్నది, ఇది IMF అన్ని కంట్రీస్ కోసం సేవ్ చేసినవి, ఇవన్నీ మిక్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి. సో మనం సేవ్ చేసుకుంటున్న ఫారిన్ రిజర్వ్స్లో గ్రీన్ కలర్ చూడండి, హైయెస్ట్ అమౌంట్ మనకి గ్రీన్ కలర్. అంటే ఏంటి? మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఎక్కువ ఫారిన్ కరెన్సీస్, అది కూడా డాలరు, యూరో, పౌండ్, వీటితోనే మనకి ఈ 700 ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మెయిన్ డామినెంట్ ఫారిన్ కరెన్సీస్. సెకండ్ ఏముంది? గోల్డ్ చూడండి, గోల్డ్ కూడా సెకండ్ డామినెంట్. సో హైయెస్ట్ కరెన్సీస్లో సేవ్ చేసుకున్నాం, సెకండ్ గోల్డ్ రూపంలో సేవ్ చేసుకున్నాం, థర్డ్ IMF క్రియేట్ చేసిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్తో మనకి సేవ్ చేసుకున్నాం, అండ్ లాస్ట్లీ మనం IMFకి ఇచ్చిన కొంత మనీ. సో ఇది మనకి పొజిషన్లో ఉందన్నమాట. ఓకే, దెన్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే 5 ఇయర్స్లో 10 ఇయర్స్తో పోలిస్తే యావరేజ్గా ఎంత గ్రోత్ రేట్ ఉన్నింది. సో మనకి ఏది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం? రీసెంట్ది ఏదైతే ఉందో అదే మనకి ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మనం ముందే చూసాం. టోటల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ చూడండి 9.4%, ఇందాక డిస్కస్ చేసాం. ఇది గూడ్స్ ఒక్కటే ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ 6.9%, సర్వీసెస్ ఒక్కటైతే 12.7% గ్రోత్ రేట్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, నెట్ క్రెడిట్స్ టు ద వరల్డ్ అంటే ప్రపంచానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏ కంట్రీ అనుకుందాం, ఇది ఒక బి కంట్రీ అనుకుందాం. ఏ కంట్రీలో ఫారిన్ పీపుల్ ఎంతమంది మనీ సేవ్ చేసుకోన్నారు, అలాగే ఏ కంట్రీ కంపెనీస్ మిగిలిన కంట్రీస్లో ఎంత సేవ్ చేసుకోన్నారు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ అనేది ఒక కంట్రీ, మొత్తం ఒక 3 కంట్రీలు ఉన్నాయనుకుందాం, CD. ఏ కంట్రీలో ఫారిన్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఎంత ఏలో సేవ్ చేసుకున్నారు, అండ్ ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు మిగిలిన అన్ని కంట్రీస్లో ఎంత సేవ్ చేసుకున్నారు. సో దాన్ని నెట్ చేస్తే మనం క్రెడిటర్సా డెబ్టర్సా తెలిసిపోతుంది. ఇండియా ఏంటి మనకి? ఇండియా డెబ్టర్. అంటే మన ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ మనీ సేవ్ చేసుకున్నారు, ఫారినర్స్ మన ఇండియాలో తక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మన ఇండియన్సే ఫారిన్కి వెళ్ళి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనం ఏంటి? నెట్ డెబ్టర్స్ మనం తెచ్చుకుంటున్నాం అనమాట మిగిలిన కంట్రీస్ దగ్గర నుంచి, వాళ్ళ మనీ మనం తీసుకుంటున్నాం. అండ్ క్రెడిటర్స్లో మనకి టాప్ వచ్చేసరికి జర్మనీ, అండ్ డెబ్టర్స్లో టాప్ వచ్చేసరికి US. అంటే US కంపెనీస్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డెప్ట్ పొజిషన్లో ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ పే చేసి తిరిగి వచ్చేసేయాలి, రైట్? వచ్చేసేటప్పుడు. సో దట్స్ వై డెబ్టర్స్లో USA టాప్ ఉంది, అండ్ క్రెడిటర్స్లో మనకి జర్మనీ టాప్ ఉంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ పొజిషన్. సో ఎక్స్టర్నల్ డెప్ట్ ఉంది, ఎంత ఉంది? ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ GDP, ఎల్లో కలర్. 2025 కల్లా మన టోటల్ డెప్ట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ $740 బిలియన్, US బిలియన్ మన అప్పు ఉంది. ఇంత అప్పు మనం చేస్తున్నాం అనమాట ఫారిన్ కంట్రీస్లో. $750 బిలియన్ అప్రాక్సిమేట్లీ, నెంబర్ ఇవ్వలేదు. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎక్స్టర్నల్ డెప్ట్ విత్ రెస్పెక్ట్ టు GDP అంటే మన అప్పుని మన GDPతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఉంది. సో ఇది అప్రాక్సిమేట్లీ ఇందాకలే చూసాం కదా. సో ఐ హావ్ షోన్ యూ దట్ ఈస్ 19.2%. సో సేమ్ అదే నెంబర్ ఇక్కడ ఇచ్చేసేసారు అనమాట. సేమ్ అదే నెంబర్ ఇక్కడ చూడొచ్చు, 19% అప్రాక్సిమేట్లీ మనకుంది ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకుంటే 2025. సో దట్ ఈస్ అవర్ ఎక్స్టర్నల్ డెప్ట్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే టోటల్ అప్ ఎంత ఉంది ఫారిన్ వాళ్ళకి ఇవ్వాల్సినవి, అరౌండ్ 700-750 మధ్యలో మనకి US బిలియన్ ఉంది. అది మన GDPతో కంపేర్ చేస్తే ఎంత ఉందంటే 19.2% ఆఫ్ GDP ఉంది. సో ఈ నెంబర్స్ అన్ని కూడా మనకి ఇచ్చినవే మళ్ళీ ఇచ్చారు, రైట్? సో ఫైనలీ మనం ఏం చేయాలి? ఈ డేటా అంతా చూసాం. ఈ డేటా మనకి ఏం చెప్తుంది? మన కంట్రీకి ఎకనామిక్ సర్వే ఏం చేయాలని చెప్తుంది. ట్రంప్ లాంటి వాళ్ళు మనకి చాలా టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు, అండ్ మిగిలిన కంట్రీస్లో కూడా వార్ కూడా జరుగుతుంది. ఇలాంటప్పుడు మన కంట్రీ ఏం చేయాలంటే బేసికల్గా ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ తట్టుకోవాలంటే మార్కెట్స్ని డైవర్సిఫై చేసుకోవాలి. అంటే మనం పంపించే గూడ్స్ US ఒక్కటే కాదు, ఆఫ్రికాకు పంపిద్దాం, సెంట్రల్ ఏషియాకు పంపిద్దాం, సౌత్ ఈస్ట్ ఏషియాకు పంపిద్దాం. దానివల్ల అమెరికా కంట్రీ మీద డిపెండ్ అవ్వడం మనం తగ్గించుకోవచ్చు. సో అదొక సజెషన్ చెప్తుంది. అలాగే ఇండియా మనకి స్ట్రాంగ్ సర్వీసెస్ స్ట్రెంత్ ఉంది. అంటే ఏంటి? గూడ్స్ పరంగా మనం డెఫిసిట్ ఉన్నాం, కానీ మన కంట్రీ నుంచి
మనం ఎక్స్పోర్ట్ చేసే సర్వీసెస్ ఐటీ సెక్టార్ కానీ బ్యాంకింగ్ కానీ అందులో మనం స్ట్రాంగ్గా ఉన్నాం. సో దాని మీద ఫోకస్ చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ క్వాలిటీ మ్యాటర్స్. మనం ఎక్కువ ఎఫ్డిఐ తీసుకోవడం కన్నా ఎంతమంది ఇక్కడికి వచ్చి ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయగలరు, మైక్రోసాఫ్ట్ లేదా యాపిల్, వీళ్ళు మన కంట్రీకి ఎంత కాలం స్ట్రాంగ్గా లాంగ్గా ఉండగలం అది చూసుకుందాం. ఏదో వచ్చారా ఇన్వెస్ట్ చేశారా తీసుకొని వెళ్ళిపోయారా అనేది కాకుండా వచ్చి ఎంతకాలం మన ఇండియాలో బిజినెస్ చేయగలరు దాని మీద ఫోకస్ చేద్దాం అని చెప్తుంది ఎకనామిక్ సర్వే. అలాగే ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ. మన కంట్రీస్ నుంచి వెళ్ళే గూడ్స్ మనం డెఫిసిట్లో ఉన్నాం కాబట్టి ఆ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి. ఎలా మనం ఆ డెఫిసిట్ని సర్ప్లస్లోకి తీసుకురాగలం చైనా లాగా అని ఫోకస్ చేయమంటుంది. పాలసీ కూడా ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్నెస్, ఎంఎస్ఎంఈస్ని స్ట్రెంథెన్ చేయడం, వాటి మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ లాస్ట్లీ స్ట్రాంగ్ బఫర్, మన ఎకనామిక్ స్టెబిలిటీ ఉండడానికి మన డాలర్స్ ఎక్కువ సేవ్ చేసుకొని ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన దగ్గర డాలర్స్ ఉండేలాగా చూసుకోమని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ఎక్స్టర్నల్ సెక్టార్. సో ఈ చాప్టర్లో మనం ఏదైతే డేటా డిస్కస్ చేసామో బోత్ క్యాపిటల్, కరెంట్ అకౌంట్, ఆ నెంబర్స్ పర్సంటేజెస్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ ఆల్సో పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.